కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. ఎవరిది? రా. ఏంటి ఎవరో గుర్తుపట్టావా? జడ్జి గారి కూతురు. అదే మన ఇంటికి రాబోయే కోడలు. నా కొడుకు తనని ఎప్పుడైనా పెళ్లి చేసుకొని, కానీ నా కోడలు నా ఇంట్లోనే ఉండాలి. మా ఇంటి పెళ్లిని మాతో పంపించండి అని వాళ్ళ నాన్నని అడిగి మరీ తీసుకొచ్చాను. ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది. మహాలక్ష్మిలా ఉంది. వాటర్మెలన్, పొమోగ్రనేట్, గ్రేప్స్, మ్యాంగో. యా. వాట్ హ్యాపెండ్ నిషా? తెలీదక్క, తన ఫోన్ తీయట్లేదు. కృష్ణ కంటి వెయిట్. వాడు వచ్చేటప్పుడు నేను ఫినిష్ చేస్తా. సారీ చాలా లేట్ అయిపోయింది. సారీ నిషా. హాయ్, హౌ ఆర్ యు? వన్ సెకండ్. యా, ఐఎమ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. యా, ఐ నో. నిషా పెళ్లి ఆపింది నువ్వే కదా? కృష్ణ అది అవన్నీ ఇప్పుడు నేనైతే ఊరికే వదిలిపెట్టేవాడిని కాదు. అదే కనుక ఇక్కడ చేస్తుంటే 2 ఏళ్ళు జైల్లో పెట్టించేవాడిని. అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా? ఐఎమ్ నిషాస్ బావా అండ్ ఐ హావ్ ఆల్ ద రైట్ టు డూ దట్. నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నా ముందు నాతో మాట్లాడు. నేను మాట్లాడతాను. ఇలా చూడండి, మీ సిస్టర్ని లవ్ చేస్తున్నాను. తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిషా నాకు అంతా చెప్పింది. నాకు ఓకే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్టాప్. ఏంటి నీకు ఓకే? నాకు ఓకే కాదు. నీ గురించి నేను తెలుసుకోవాలి. నేను ఇలా అనుంటే మన పెళ్లి అసలు జరుగుండేదే కాదు. కాసేపు మాట్లాడుకో. ఇక్కడికి నేను తీసుకొచ్చింది కార్ డ్రైవ్ చేయడానికి, అర్థమైందా? మీరు నిషాని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? మీకు మా నాన్న గురించి తెలియదండి. నేను ఆయన థిక్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం. నేనేమనుకుంటానో ఆయన అదే అనుకుంటారు. నాకేది ఇష్టమో ఆయనకి అదే ఇష్టం. ఐ సీ. పెద్దవాళ్ళ అంగీకారంతోనే పెళ్లి జరగాలి. కళ్యాణ్, మీ విలేజ్ లో తాటి ముంజలు, పుల్లైసు, మామిడి తండ్రాలు అన్ని దొరుకుతాయా? బోల్డ్ దొరుకుతాయి. మీరు రండి, అంతకన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓ రియల్లీ? ఐ విల్ కమ్. నేను వెంటనే మా నాన్నతో ఈ విషయం మాట్లాడి మీకు చెప్తాను. ష్యూర్. అన్నా అన్నా రా అన్నా. అట్లా బిగదీసి కూర్చుంటే ఎట్టసేపు? అన్నా చాన్నాళ్ళ తర్వాత కిట్టి ఫోన్ చేశాడు. వచ్చి మాట్లాడరాదా? ఏంట్రా మాట్లాడబోతున్నారా? నువ్వు మాట్లాడరా, భయపడతారా? అయ్యా, అదే ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుంది. నువ్వు కానీ నాన్న, ఎలా ఉన్నారు నాన్న? నాన్న, నేను ఊరికొద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? రేపటి నుంచి ఒక 1 నెల రోజులు సెలవులు ఉన్నాయి. అందుకని ఏంట్రా మాట్లాడడం ఆపేశావు? నాన్న మీద కోపమా? నన్ను క్షమించరా. అయ్యో, ఏంటన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకురా. సరే సరే, ఊరికొచ్చేస్తాను నాన్న. ఉంటాను నాన్న. ఓకే. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశ వెంకటేష్ ఫ్యామిలీ. మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పెళ్ళాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్. Hey, lush greenery. హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ. మన కృష్ణయ్య వచ్చాడు, రావే. వస్తున్నానండి. నమస్కారం. నమస్కారం. బాగున్నామండి. నమస్తే అండి. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ శ్రీనివాస్, వాడి అమ్మ నాన్న. నేను మాట్లాడొస్తాను. ఒక నిమిషం. ఏంటి కళ్యాణ్? మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు వచ్చిన విషయం మా నాన్నతో చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. నో ప్రాబ్లం. ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ టేక్ కృష్ణ. No. I'm very tired. See, Kalyan. By the way, is there any Mexican here? బర్గర్లు, పిజ్జాలు ఇక్కడ ఉండవు. కావాలంటే మసాలా బండ్లు వేయించిస్తారు, తినండి. You silly moron. నిషా, ఏం లేదు, బాగా రెస్ట్ తీసుకో. అదలా ఉంచు. కళ్యాణ్, మీ నాన్నగారు ఏమన్నా కోపడకుండా మెల్లిగా మాట్లాడు. ఓకే? యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. సీ యూ. యా. నువ్వేం కంగారు పడకురా బంగారం, నేను వచ్చేస్తున్నాను. వస్తున్నాను కదా, వచ్చేస్తా. ఏంట్రా, వెళ్దామా? మచ్చా, చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. ఆటదారులు వెళ్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను వస్తా. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఏ ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రే, మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా?
అల్లుడు ఏం మావయ్య అవునా అల్లుడు అవునావా బాగున్నా అల్లుడు అవును నాన్న ఎక్కడ బయటకు వెళ్ళాడు 5 నిమిషాలు వస్తాడు బొంగురు కొద్దు మామ ఆ. మీ కిష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను వాడికి ముక్కు కళ్ళు చెవులు అన్ని ఏయ్. కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆ. నేను వస్తాను రా ఏయ్, Thanks, thanks. ఇంటి దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా రారా లోపలికి. భోజనం అంత ముఖ్యమంటరా ఏమ్మా, బాగున్నావా? బాగున్నావా నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చానులే రాగానే మొదలెట్టేశావా? తొందరగా పోతానా ఏంటి ఏయ్, ఏమైందిరా మచ్చా లోపలికి వస్తుంటే పుల్లొట్లో తలపెట్టినట్టుగా ఉందిరా నన్ను వదిలే మచ్చా నేను వెళ్ళిపోతాను ఎందుకురా మా నాన్నంటే నీకు అంత భయం లోపలికి రా అత్తయ్య రాయ్యా ఎలా ఉన్నాయ్యా బాగున్నావా ఏటి పూసు పుల్లలో ఇంత సన్నబడిపోయావు అది సరే గాని పిచ్చి ఆకలేస్తోంది నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా అలాగే కారపొడి ఉందే అది కూడా వేసి తీసుకురా బాబు ఆ కారపొడి ముక్కు పొడి వేసుకొని నువ్వు తిను నేను బయలుదేరతాను వెళ్ళిపోతావు పిల్లు నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు కూర్చుని నువ్వు కూడా 2 దోశలు తినేలు 2 నిమిషాలు ఇప్పుడే వేసి పట్టుకొస్తాను, ఉండండి. అయ్యో నన్ను మీరే వదిలేలేరే చెప్పా, అయినా మీరు వేసే పెట్టు. పుల్లట్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను ఒరే మచ్చా నన్ను వదిలేరా నేను వెళ్ళి నా పిల్లల చేత ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తింటాను ఏయ్, అది మధ్యాహ్నం తినొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను ఆహా, ఈ సినిమాకి శుభం కార్డు వేసే వరకు నన్ను వదిలేలా లేడే వీడు మంచినీళ్ళు తీసుకుంటారా ఆ, తీసుకోండి నాకేం తెలుసురా నా కోడలు జడ్జి గారి కూతురు నీకు కాబోయే భార్య ఏంట్రా అలా లేచావు? నచ్చలేదు భోజనమా లేక నీ భార్య? ఇంకా ఇక్కడే ఉంటే మన ఒంటికి మంచిది కాదు ఎస్కేప్ నన్న మీరు ఎప్పటికీ మారరా ఏమన్నావురా? కొట్టే అయ్యో, అన్నయ్య, ఏంటన్నా ఇది చెట్టందు కొడుకు మీదకి చెయ్యొద్దుతావు పెళ్ళొద్దంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి? జడ్జి గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? ఇదే మాట ఇంకెవడన్నానుంటే వాడిని ఇక్కడే నరికేసేవాడిని. కన్న కొడుకు కదని ఇంకా మాట్లాడుతున్నాను. ఇలా చూడు, నాకు మాన మర్యాదలే ముఖ్యం. నువ్వు ఈ పిల్లనే చేసుకోవాలి. చేసుకునేలా చేస్తాను. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా తను? అమెరికా అమ్మాయా? మీరు మనుషులు పెట్టి కిడ్నాప్ చేశారే నిషా, ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను. రే రే రే, ఈ మాటే కదా నేను ఆ రోజు చెప్పాను. ఆ? నా కళ్ళు కప్పి లవ్వు కాదు గివ్వు కాదు అని ఎన్ని కబుర్లు చెప్పాడు వీడు. ఎరా, ఆ రోజు ప్రేమించలేదు, ఈ రోజు ప్రేమిస్తున్నాను. అయితే ఏంటి? ఏంటమ్మా అయితే ఏంటంటావా? నువ్వు ఆడించినట్టు ఆడడానికి నేనేమి గంగిరెద్దును కానురే. ఏ రోజైతే నువ్వు ఆ అమ్మాయితో తిరిగేవో ఆ రోజు నాకు ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే తనని దాచిపెట్టాను. ఈ రోజు నా ముందే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావని అన్నావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? అదంతా నాకు తెలియదు. ఫోన్లో నా ఇష్ట ప్రకారం జరుగుతుందని చెప్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు నాన్న నా పెళ్లి విషయంలో ఇలా అడ్డం పడుతూనే ఉన్నారు? అడ్డం పడేది ఎవరు, నువ్వా నేనా? ఇలా చూడండి, నేను నిషాన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. అందుకనే తను ఫారెన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చాను రా. ఇప్పుడు తనకేం సమాధానం చెప్పను? అర్థమవుతుంది. చదువుకుంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యేది. మీకు తెలిసిందల్లా కర్రలు కత్తులు గొడవలు. నన్ను కూడా మీలాగే మార్చేయకండి. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతాను. రే సత్యేలా రారా. రే నిన్నే ఇలా. అయ్యగారు, వీడు నీ ఈడు వాడే. చదువుకోలేదు, ఇదే ఊళ్ళో ట్రాక్టర్ తోలుతున్నాడు. పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో అమ్మ నాన్నలతో సంతోషంగా ఉన్నాడు. చదువుకున్న వాళ్ళేరా. కన్న వాళ్ళొద్దు అయిన వాళ్ళొద్దు సొంత ఊరు వద్దని దూరంగా వెళ్ళిపోతున్నారు. చదువు నలుగురిని కలుపుతుంది అనుకుంటే చదువుకున్న వాళ్ళేరా విడిగా వెళ్ళిపోతున్నారు. ఎరా, నీ సంపాదన కోసం మేము చేజాపి నించున్నామా? కన్న కొడుకు పెళ్లి చేసి చూసే హక్కు కన్న వాళ్ళకి లేకపోతే ఎందుకురా పెంచడం చదివించడం? నిన్ను చదివించడమే నేను చేసిన తప్పు, అంతేగా? ఏంటన్నా మీరు అనేది? చదువుకోకుండా ఇదే ఊళ్ళో తిని కూర్చొని ఉంటే ఇదిగో వీళ్ళగే ట్రాక్టర్ తోలుకోవాలి. రే నిన్నేమి కష్టాల్ని పంచుకోమని చెప్పడం లేదు, సంతోషాన్ని కలిసుండి అనుభవించమంటున్నాను. ఏదైనా పండగ పబ్బం వచ్చినప్పుడు కన్నవాళ్ళతో 4 రోజులు కలిసుండి భోంచేసి వెళ్ళిపో. రే, చెడుకైనా మంచికైనా ఎప్పుడు నలుగురు కావాలరా. అదెందుకురా అర్థం చేసుకోవు నువ్వు? ఎప్పుడు చూసినా నలుగురు. ఆ నలుగురు మనకేం చేశారు? ఇలా చూడండి, నేను నలుగురు కోసం బతకలేను. నా ఇష్ట ప్రకారమే బతుకుతాను. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ఇష్టం? నిన్ను చదివించకుండా నీకు 10 ఏళ్లు రాగానే కూలి పనికి పంపించుంటే నువ్వు ఈ రోజులో మాట్లాడుండేవాడివా? మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను మేజర్ని. నాకెవరు బలవంతంగా పెళ్లి చేయలేరు. ఓ, చట్టం మాట్లాడి ఎదిగిపోయావా నువ్వు? ఇలా చూడు, ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడే తన్ని దాచిపెట్టాను.
ఇప్పుడు తన వల్ల ఈ పెళ్లి ఆగిపోతుందంటే నేను ఎంతకైనా తెగిస్తాను. మీరు పంతానికి చేస్తున్నారు, చూద్దాం. మీరు నేను తేల్చుకుందాం. మీరు చేయగలిగింది ఏదో చేసుకోండి. నాతో సవాల్ చేస్తావు నువ్వు? చూద్దాంరా, నువ్వు నేను తేల్చుకుందాంరా, చూద్దాం. అయ్యా పొల వ్యాపారపడుతుంటే పట్టుకొచ్చాను. పిల్లాన్ని మాత్రం తీసుకురామంటే ఆ పిల్లని కూడా తీసుకొస్తావా? రే ముందు వీడిని పైన కట్టిపడేంట్రా, తర్వాత చూద్దాం. రే ఎవరా అమ్మాయి, దాన్ని ఎత్తుకొచ్చేయండిరా. ఈ రోజు నేను నా కొడుకు తేలిపోవాలి. నాతోనే సవాల్ చేస్తాడు వాడు. ఏంటి నా బాధ మీకు చెప్పిన అర్థం కాదు, పదండి. ఎప్పుడు చూసినా అబ్బా కొడుకులు ఇద్దరు పోటాడుకుంటానే ఉంటారు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఒకటే గొడవలు. ఎందుకు వచ్చిన గొడవ? అబ్బాయి ఇష్ట ప్రకారం చేస్తే పోలా? నోరు మూసుకుంటావు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. జడ్జి గారికి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వేం దిగులు పడకమ్మా, నీ పెళ్లి జామ్ జామ్ గా నేను జరిపిస్తా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. మీరన్నా మా డాడీ అన్నా నాకు చాలా గౌరవం. నా కోసం మీరు ఏదైనా చేస్తారు, కానీ నా ఇష్టాలు ఏమిటో తెలుసుకోరు కదా. ఏంటమ్మా నువ్వు అనేది? మొదటి నుంచి నేనంటే మీ అబ్బాయికి ఇష్టం లేదు, అందుకే పెళ్ళొద్దని ఊరొదిలి వెళ్ళిపోయారు. మీరు బలవంతంగా మా ఇద్దరికి పెళ్లి చేసినా కలిసి బతకాల్సింది నేను. నాకు నచ్చని వ్యక్తితో నేను ఎలా జీవించగలను చెప్పండి? అందుకని నాకు నచ్చని వ్యక్తితో నా పెళ్లి జరగలేదు. కనీసం మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయితో అయినా తన పెళ్లి జరిపించండి. అది కాదమ్మా, నేను నిజంగా మీరు నాకు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీ అబ్బాయికి తను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయండి ప్లీజ్. మధు, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెవుకుల పులారావు కొడుకు ప్రేమించిన అమ్మాయి, ఫారెన్ నుంచి వచ్చింది. చాలా బాగున్నాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాలని ఆ చెవుకుల పులారావు నాకు కాలు ఎరిగేలా చేశాడు. ఇప్పుడు వాడి కొడుకు మాత్రం లవ్ చేయొచ్చా? వదిలిపెట్టను. మావా ఎందుకు ఆవేశం? వాళ్ళందరికీ ఆ పెళ్లి పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య ఇంకా పెద్ద చేస్తాను. చిన్నయ్య, ఆ పట్నం నుంచి వచ్చిన అమ్మాయిని ఎవరెస్ట్ చేస్తున్నా? ఎటు వెళ్ళారు? పొలం వైపు. నువ్వు ఊరుకోతయ్యా, అసలు మనిషేనా? ఆయన నేను పేరుకోవాలి. అసలు తండ్రి కాదు. Wow, what a haunting place. I'm going to make a documentary. Hey, okay. దీనికేమైందయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? కిట్టయ్య తీసుకొచ్చిన పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. వదిలే. ఆ పని నువ్వే చేసావని కిట్టయ్య కోపంతో వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు నువ్వు? దూకుడు సుత్తే అడ్డొచ్చిన వాళ్ళ తలలు నరికేసేలా ఉన్నాడు. బ్లేడ్ తో పెన్సిల్ చెక్కడం రాదు, తలలు నరికేస్తాడా? అయ్యో అట్టనబాకన్నా, ఏదోటి జరగక ముందు ఆడిని వెళ్ళి కాపాడన్నా. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదన్నా. బండి పోనీ. What a posture. Oh. What a shot. Wow. Hey, this is Krishna from Anakapalli and this is a deal affiliated well. Wow, what an interesting place, man. Hey, Anu, darling, give me a look, man. Krishna, can you bloody fool? You. Okay, this is an adventure, man. A real kidnap by a village villain. Hey, ఊరికే ఉండలేవా? ఏంటో వెళ్ళి చూడండి రా.
హలో హలో పోలీస్ స్టేషన్ సార్ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఏంటైనా ఈ గొడవ బావిలో నుంచి మాట్లాడుతున్నట్టుంది. సార్ నేను యాక్చువల్లీ బావిలో నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ హలో హలో సిగ్నల్ కట్ అయిపోయింది. Be careful, it's slippery, man. నువ్వు జాగ్రత్తగా రా. Hey, Nisha, where is she going? God, what the hell is she doing? Anu, కాపాడండి సార్, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి కాపాడండి సార్, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు సార్. ప్లీజ్ సార్, కావాలని వాళ్ళు కాపాడండి సార్. చిలుకల పుల్లారావు గారి కోడలి. ఎవరంటే కోడలు మీద చేసుకుంటారో తెలుసా మీకు? చిలుకూరు పుల్లారావు కృష్ణయ్య బాబుని. రా నిషా. నాన్నా వద్దు, వదిలేయండి. చెప్పేది వినండి, తను వదిలేయండి. వదిలేయండి నాన్నా. మీ నాన్న మెల్లిగా గట్టెత్తుతావా? కళ్యాణ్, తొందరపడకు. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. వదులుతారా లేదా? వదిలిపెట్టరా, తను వదిలిపెట్టరా. నరకండి నాన్న, నేను నరికి చంపేయండి. ఎలాగో ప్రశాంతంగా బతకనివ్వరు, ఒకేసారి చంపేయండి. చెప్పేది వినండి. నరికేయండి నాన్న, నరికేయండి. రారా రారా రే, రారా నా కొడక. ఇప్పుడురా 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 నువ్వు నా వారసుడు అనిపించావు. ఇది చాలరా రే. చూసారా నా కొడుకు ఎంత అందంగా కత్తి వేసినాడో? ఎంతైనా పులి కడుపున పులే పడుతుందిరా. అదేరా మన రక్తం, అదేరా మన రక్తం. రే ఇకపై వారం వర్జం అంటూ చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఇడరా చెయ్యి. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే మీ ఇద్దరికి పెళ్లి. రే ఏర్పాట్లు చేయండి. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? సారీ. అవునవును. శ్రీనివాస్, ఏంటంత లేటు? లేదురా, కొంచెం పని ఉండి లేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. తాళేదురా
ఇవ్వండి. ఈ ఊర్లో ఉంటే నాకు ఫస్ట్ నైట్ జరిగేలా లేదు, అందుకని వేరే ఊరు వెళ్ళి చేసుకుంటాను. బాయ్. వాయించండి భజంత్రీలు, కట్రా తాళి. అనుకునేది సాధించు. తప్పుకో, నేను నా కొడుకుతో ఫోటో దిగుతాను. అంత రెడీయా? నవ్వండి, నవ్వండిరా. కత్తి లాంటి పిల్లరా, కళ్ళు కళ్ళు కలవరా, కవ్విస్తూ కళ్ళుకి వచ్చిందిరా.